నటుడు కోట శ్రీనివాస్ రావు గారు క్షేమంగా ఉన్నారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోట శ్రీనివాసరావు గారు మృతి చెందారని కొంతమంది పోస్టులు కూడా చేశారు. దాంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదు. తెలుగు సినిమా జర్నలిస్టులతో ఆయన ఫోన్లు కూడా మాట్లాడారు. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మొద్దని కోట శ్రీనివాసరావు గారే స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. సోషల్ మీడియా ప్రచారం ఎంత పనిచేసిందంటే ఆ వార్త నిజమని నమ్మిన పోలీసులు కూడా ఆయన ఇంటికి వెళ్లారట. నలుగురు వస్తే బందోబస్తు అవసరం కదా అని. వీడియో విడుదల చేసిన కోట శ్రీనివాసరావు గారు, తెల్లవారితే ఉగాది పండుగ రోజున ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎవరో సోషల్ మీడియాలో కోట దుర్మరణం అని వేశారట. దాంతో ఉదయం నుంచి ఒక్కటే ఫోన్లు. ఇప్పటికీ నేను కనీసం 50 ఫోన్లు మాట్లాడాను. మా కుర్రాడు కొన్ని ఫోన్లు మాట్లాడారు. వ్యాన్ వేసుకుని 10 మంది పోలీసులు వచ్చారు. పెద్ద ఆయన మరణిస్తే ప్రముఖులొస్తే సెక్యూరిటీ కావాలని వచ్చామని చెప్పారు. ఇటువంటి వార్తలు నమ్మొద్దని మనవి చేస్తున్నా అని పేర్కొన్నారు. డబ్బు సంపాదించడానికి జీవితంలో చెండాలపు పనులు బోలెడున్నాయని, మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దని, ఇటువంటి పనులు అక్కర్లేదని ఆయన సీరియస్ అయ్యారు. కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త ముందుగా వాట్సాప్ గ్రూపుల్లో మొదలైంది. ఫార్వర్డ్ చేసిన సందేశాలను చూసిన కొంతమంది నిజమని నమ్మేశారు. సోషల్ మీడియా పోస్టులు చేశారు. అయితే ఈ ప్రచారం వెనుక రాజకీయ అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం ఓ చిత్రసీమతో బలమైన సత్సంబంధాలున్న రాజకీయ నాయకుడిపై ఓ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు గారు కామెంట్స్ చేశారు. అది నచ్చని కొందరు ఈ పుకార్లు పుట్టించి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరు ఎందుకిలా చేశారు అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. పోలీసులు తీగలాగితే ఆ దొంగ దొరికేస్తాడు. కానీ అదొక టైం వేస్ట్ పని. ఆ పని చేసిన వారు సిగ్గు తెచ్చుకోవాల్సిందే. ఓ పెద్దాయన, అది కూడా తెలుగు లెజెండరీ నటుడు, పని గట్టుకుని ముందుకొచ్చి ఇలా బాధపడడం చూసి వాడికి కాస్తైనా సిగ్గు రావాలని కోరుకుందాం. ఇక కోట గారు కొన్ని కాంట్రవర్సీలకు కూడా వెళ్తూ ఉంటారు. గతంలో ఆయన చేసినవి కొన్ని చూద్దాం. కోట శ్రీనివాసరావు గారి మీద ఒకసారి బాలకృష్ణ ఉమ్మేశాడంట. ఆ విషయాలను ఆయన స్వయంగా చెప్పుకొని బాధపడ్డాడు. అంతేకాదు, బాలకృష్ణ చేసిన పాపం ఊరికే పోదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయంలోకెళ్తే సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సూపర్ స్టార్ కృష్ణ గారు మండలాధీశుడు అనే సినిమాను నిర్మించారు. అందులో కోట గారు అనుకోకుండా సీనియర్ ఎన్టీఆర్ పాత్ర చేశారట. అయితే ఆ విషయం కోట శ్రీనివాసరావు గారికి తెలియకుండానే నటించడం జరిగింది. ఇక సినిమాలో ఎన్టీఆర్ పాత్రను చాలా వల్గర్గా చూపించారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోట శ్రీనివాసరావు గారిని టార్గెట్ చేశారని సమాచారం. ఒకసారి రాజమండ్రిలో ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్లగా అక్కడ బాలకృష్ణ కోట శ్రీనివాసరావుకు ఎదురుగా వస్తున్నారట. కోట శ్రీనివాసరావు గారు బాలకృష్ణ గారిని నమస్కారం పెడితే ఆయన కోపంగా గాండ్రించి ఆయన ముఖం మీదే ఉమ్మేశాడట. అయినా కూడా కోట శ్రీనివాసరావు గారు ఏమీ అనకుండా, అది ఆయన సంస్కారం, మనం ఏం చేస్తాం, ఏమైనా ఉంటే సీఎం కొడుకు కదా అని సైలెంట్గా ఉండిపోయారట కోట శ్రీనివాసరావు గారు. ఇకపోతే అందరి ముందు వయసులో పెద్దవాడిపైన ఇలా గాండ్రించి ఉమ్మివేయడం నిజంగా అతి పెద్ద ఘోరం. ఆ పాపం ఖచ్చితంగా బాలకృష్ణ మోయాల్సిందే అంటూ ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా కోట శ్రీనివాసరావు గారు ఓ లెజెండ్ నటనా దిగ్గజ్. అంతేకాదు, మరొకటి కూడా ఉంది. మా ఎన్నికల సందర్భంగా విష్ణు ప్యానెల్ చేసిన సన్మాన కార్యక్రమంలో కోట శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రకాష్ రాజ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాష్ రాజ్తో కలిసి తాను 15 సినిమాలకు పైగా చేశానని, ఒక్కసారి కూడా ఆయన షూటింగ్కు సమయానికి రాలేదని అన్నారు. అలాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా గెలిపిస్తే ఏం చేస్తాడని కోట అన్నారు. అయితే దీనిపై నాగబాబు స్పందిస్తూ కోటాపై విమర్శలు చేశారు. కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదని, రేపు మాపపోయే కోట గారు ఇంకా ఎప్పుడు మారతాడని అన్నారు. ఆ తర్వాత కోట ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగబాబు వ్యాఖ్యలను మళ్లీ విమర్శించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ నాగబాబు ఎవరు? వారే లేకపోతే నాగబాబు అనే వ్యక్తి మామూలు నటుడు మాత్రమే. అతనేం ఉత్తమ నటుడు కాదు, గొప్ప నటుడు కాదు. గతంలో నాగబాబు ప్రకాష్ రాజ్ను తిట్టారని అందరికీ తెలుసు. నేను ప్రకాష్ రాజ్ను ఏదో అన్నానని ఇప్పుడు ఆయన నాపై విమర్శలు చేశారు. అప్పుడు నేను ఆయనను ఏమైనా అన్నానా? నాగబాబు నాపై చేసిన వ్యాఖ్యలపై అప్పుడే నేను స్పందించి ఉంటే టీవీల్లో, ఛానల్లో చర్చలతో రచ్చ జరిగేది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబుకు గుర్తింపే లేదు అన్నారు. ఆ తర్వాత నాగబాబు కూడా వాడు గుడ్డలిప్పుకున్నాడు.
ముసలి కోట శ్రీనివాసరావు. అతనికి వయసు అయిపోయింది. చాలా కాలం నుంచి అతని అవాకులు చవాకులు వింటూనే ఉన్నా. అతనికి బుద్ధి జ్ఞానం మనిషి లక్షణాలు లేవు, జంతు లక్షణాలు. వాడొక యానిమల్. ఆడేం మనిషండి అంటూ కోట శ్రీనివాసరావు గారిపై కొడిదెల నాగబాబు చేసిన విమర్శలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ కోట శ్రీనివాసరావు గారికి ఎందుకండి, ఎప్పుడుంటాడో ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు అని అనకుండా ఉంటే బాగుండేది అన్నారు. అంతేకాదు, యాంకర్ మరియు నటి అయిన అనసూయ భరద్వాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఆమె మంచి నటి, హావభావాలను చక్కగా పలికిస్తుంది అన్న కోట శ్రీనివాసరావు గారు అనసూయ డ్రెస్సింగ్ పై మాత్రం తనకు నచ్చదని, అది మారిస్తే ఇంకా బాగుంటుందని అన్నారు. ఇలా కామెంట్స్ చేయటం వలనో లేదంటే ఇంకేమైనా ఇప్పుడు కోట గారిని టార్గెట్ చేసి చనిపోయారని ప్రచారం చేశారు. ఏది ఏమైనా మన తెలుగు సినిమా గర్వించదగ్గ నటుల్లో కోట శ్రీనివాసరావు గారు ముందు వరుసలో ఎప్పటికీ ఉంటారు అనేది సత్యం. ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందే. మరి ఇలాంటి తప్పుడు వార్తలకే చెక్ పెడదాం, అందరినీ గౌరవిద్దాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి, ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియా దాంట్లో వేసేట నేను పోయానని, కోట శ్రీనివాసరావు దుర్మారణం అని. అలాంటి వార్తలు నాకు తెలియదు. పొద్దున్నే తెల్లారితే పండగ ఏంట్రా ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున్న 7:30 నుంచి ఇప్పటికి కనీసం నేను మాట్లాడాను ఒక 50 ఫోన్లు. నాకు ఇస్తే బాగుంటుందని వాళ్ళు వీళ్ళంటే అంటే మా కుర్రాడు మాట్లాడాడు. ఎన్ని ఫోన్లు వచ్చినాయో నుండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసారు, వ్యాన్ గీన్ వేసుకుని 10 మంది పోలీసు వాళ్ళు. ఏంటంటే ఏదో తెలిసిన ఆయన కదా, పెద్ద ఆయన 10 మంది వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు, అందుకని అని సెక్యూరిటీ వచ్చామండి అన్నారు. నేను మాట్లాడితే వాళ్ళు అరే ఇదేంటండి అంటే మీరు మమ్మల్ని అడిగితే అలాంటి దయించి మీరే కాస్త చెయ్యండి, ఇలాంటివి అరికట్టండి, లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండె చచ్చిపోతారు అని చెప్పాను. కాబట్టి ఇలాంటి వార్తలు మీరు నమ్మద్దని మనవి చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్ ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షన్ కాస్త ఎవరన్నా తెలియపరిస్తే వాళ్ళకి కాస్త బుద్ధి వస్తుంది. ఎందుకంటే జీవితంలో చండాల పనులు బోళ్ళు ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. ఇది అక్కర్లా, ఇది మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు. అది. నమస్కారం.